ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ప్రివ్యూ వీడియో చూశారు కదా. ఈ విధంగా ఫొటోస్‌తో అండ్ ఇలాంటి లిరిక్స్‌తో ఈ విధంగా వీడియో ఎలా ఎడిట్ చేసుకోవాలో చెప్తాను. సింపుల్‌గా మీరు కపుల్స్ వీడియో ఎడిట్ చేసుకోవచ్చు ఈ విధంగా. సో దీనికోసం మనకు ఇన్‌షాట్ యాప్ కావాలి. ఇన్‌షాట్ యాప్‌లో ఇలాంటి వీడియో చాలా సింపుల్‌గా చాలా ఈజీగా ఎడిట్ చేసుకోవడానికి వీలుంటుంది. అందుకే ఇన్‌షాట్ యాప్‌లో ఎడిట్ చేసుకోవచ్చు మనం. ఫస్ట్‌గా మీరు ఇన్‌షాట్ యాప్‌ని ఓపెన్ చేసుకోవాలి. మీ మొబైల్‌లో లేకపోతే ప్లే స్టోర్ నుంచి ఇన్‌స్టాల్ చేసుకోండి. సో ఇక్కడ ఫస్ట్ స్టెప్ చేయాల్సింది ఏంటంటే ఇక్కడ మనకు ఫోటో ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ వీడియో ఫోటో అని ఇక్కడ ఫోటో ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఏదైతే ఫస్ట్ ఒక కపుల్ ఫోటో ఉంటుందో ఆ ఫోటోని ఇంపోర్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను ఆ ఫోటోని ఇంపోర్ట్ చేసుకుంటాను. ఈ విధంగా ఈ ఫోటోని మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఈ కపుల్ ఫోటోని ఇక్కడ మనకు కట్అవుట్ అనే ఆప్షన్ ఉంటుంది. కట్అవుట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే ఈ ఫోటో నుంచి బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ అయిపోతుంది. ఈ విధంగా బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయిపోయిన తర్వాత ఇక్కడ మనకు ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి మనకు ఈ ఫస్ట్ వన్ ఆప్షన్ని చూస్ చేసుకొని ఇక్కడ దీన్ని అవుట్ గ్లో పర్సెంటేజ్ వచ్చేసి ఇక్కడ 1% లేదా 2% వరకు చేసుకోవచ్చు. ఈ విధంగా దెన్ ఇక్కడ ఈ విధంగా రైట్ టిక్ మార్క్ క్లిక్ చేసుకోవచ్చు. 0% చేసుకున్నా ఏం పర్వాలేదు. దెన్ ఇక్కడ రైట్ టిక్ మార్క్ క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ పిఐపి ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. సో ఈ పిఎన్జీస్ని యాడ్ చేసుకోవాలి. సో ఈ విధంగా ఈ పిఎన్జీస్ అనమాట క్రౌన్. ఇది వచ్చేసి ఈ విధంగా బాయ్కి ఈ విధంగా యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా ఓకే. అండ్ ఇంకొక పిఎన్జీని యాడ్ చేసుకోవాలి. యాక్చువల్గా పిఐపి మీద క్లిక్ చేసుకొని ఇక్కడ ఈ పిఎన్జీని ఇది వచ్చేసి గర్ల్ మీద ఈ విధంగా యాడ్ చేసుకోవాలి. ఓకే. ఈ విధంగా లైట్గా రొటేట్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఓకే. ఈ విధంగా ఓకే. ఈ విధంగా రెండు పిఎన్జీస్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఈ ఫోటోని సేవ్ చేసుకోవాలన్నమాట. ఓకే. సో ఈ విధంగా సేవ్ చేసుకున్న తర్వాత ఇక్కడ హోమ్ పేజ్లోకి వచ్చేసాలి ఈ విధంగా. అండ్ ఇప్పుడు వచ్చేసి వీడియో ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ న్యూ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని మళ్ళీ ఇంకొక కపుల్ ఫోటోని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా ఈ ఫోటోని నేను యాడ్ చేసుకుంటాను. ఇక్కడ క్యాన్వాస్ మీద క్లిక్ చేసుకొని 9:16 రేషియోని సెలెక్ట్ చేసుకొని రైట్ టిక్ మార్క్ క్లిక్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఫోటోని ఈ విధంగా జూమ్ చేసుకోవాలి. ఈ విధంగా జూమ్ చేసుకోవాలి. ఈ విధంగా ఎగ్జాక్ట్గా ఈ విధంగా జూమ్ చేసుకుంటాను ఈ విధంగా. అండ్ ఇలా జూమ్ చేసుకున్న తర్వాత ఇక్కడ డ్యూరేషన్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ పెన్సిల్ ఐకాన్ మీద క్లిక్ చేసుకొని మీకు ఎంతవరకు డ్యూరేషన్ కావాలో అంతవరకు డ్యూరేషన్ పెట్టుకోండి. సో ఇక్కడ నేను ఒక 15 సెకండ్ 14 సెకండ్ వరకు డ్యూరేషన్ పెట్టుకుంటాను. మీరు 30 సెకండ్ 1 మినిట్ వరకు కూడా పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. అండ్ ఇక్కడ రైట్ టిక్ మార్క్ క్లిక్ చేసుకోవాలి. ఈ విధంగా క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ సింపుల్గా ఫిల్టర్ మీద క్లిక్ చేసుకొని దీనికి ఫిల్టర్లో ఇక్కడ దీనికి ఒక బ్లాక్ అండ్ వైట్ ఫిల్టర్ని యాడ్ చేసుకోవాలి మనం. ఇక్కడ సింపుల్గా నేను దీనికి ఇది ఒక బ్లాక్ అండ్ వైట్ ఫిల్టర్ని యాడ్ చేసుకున్నాను ఇక్కడ మిమో అని. ఓకే. అండ్ ఇక్కడ రైట్ టిక్ మార్క్ క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకొని ఫస్ట్ ఫోటో మీద క్లిక్ చేసుకొని ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ లాస్ట్లో ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసుకోవాలి ఇక్కడ ఓకే. ఈ విధంగా ఫస్ట్ కీ ఫ్రేమ్ దగ్గర మనకి ఇక్కడ సింపుల్గా ఫోటోని ఇక్కడ ఈ రేంజ్లో యాడ్ చేసుకోవాలి. ఈ రేంజ్లో. అండ్ ఇక్కడ లాస్ట్ కీ ఫ్రేమ్ ఉంటుంది. లాస్ట్ కీ ఫ్రేమ్ని ఈ విధంగా ఈ రేంజ్లో యాడ్ చేసుకోవాలి ఇక్కడ. ఓకే. ఇంతవరకు ఓకే. దెన్ ఇప్పుడు మనకు ఒక యానిమేషన్ అనేది క్రియేట్ అయిపోతుంది ఈ విధంగా అనమాట. ఓకే. ఈ విధంగా యానిమేషన్ అనేది క్రియేట్ అయిపోతుంది. అండ్ ఇప్పుడు ఏం చేసుకోవాలంటే ఇక్కడ పిఐపి ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ మనం ఫస్ట్ స్టార్టింగ్లో ఒక ఫోటో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసి ఒక ఫోటోని క్రియేట్ చేసుకున్నాం కదా, ఆ ఫోటోని ఇంపోర్ట్ చేసుకోవాలి. సో నేను ఆ ఫోటోని ఇంపోర్ట్ చేసుకుంటాను ఈ విధంగా అనమాట. ఈ ఫోటోని ఇంపోర్ట్ చేసుకోవాలి ఈ విధంగా. ఓకే. సో దీన్ని ఈ పొజిషన్లోకి అడ్జస్ట్ చేసుకోవాలి. ఈ పొజిషన్లోకి అడ్జస్ట్ చేసుకొని దీనికి సింపుల్గా ఈ విధంగా ఎండ్ వరకు తీసుకురావాలి ఈ విధంగా. ఓకే. ఈ విధంగా ఓకే. అండ్ ఇక్కడ రైట్ టిక్ మార్క్ క్లిక్ చేసుకోవాలి. ఇప్పుడు పిఐపి మీద క్లిక్ చేసుకొని ఒక సింపుల్ మనకి ఇక్కడ గ్లిచ్ ఎఫెక్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ పిఐపి మీద క్లిక్ చేసుకుని ఒక గ్లిచ్ ఎఫెక్ట్ వీడియోని యాడ్ చేసుకుంటాను ఇక్కడ నేను. ఈ ఎఫెక్ట్ వీడియో అనమాట. అండ్ దీన్ని ఫిట్ చేసుకోవాలి. దీన్ని ఫిట్ చేసుకొని ఇక్కడ సింపుల్గా దీనికి బ్లెండింగ్ మీద క్లిక్ చేసుకొని సింపుల్గా దీనికి స్క్రీన్ చేసుకోవాలి ఈ విధంగా. అండ్ ఇక్కడ సింపుల్గా ఈ విధంగా వస్తుంది అనమాట వీడియో మనకు. ఈ విధంగా గ్లిచ్ ఎఫెక్ట్ వీడియో అనేది ఉంటుంది. అండ్ ఈ గ్లిచ్ ఎఫెక్ట్ వీడియో అండ్ స్టార్టింగ్లో మనకి ఇక్కడ క్రౌన్ లవ్ సింబల్ పిఎన్జీస్ ఉంటాయి కదా. సో అన్నింటి లింక్ నా టెలిగ్రామ్ ఛానల్లో ఉంటుంది. డైరెక్ట్గా అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. అక్కడ డైరెక్ట్గా ఫైల్స్ ఇచ్చేస్తాను, డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో నా టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది. అండ్ ఇప్పుడు లాస్ట్లోకి వచ్చేసి లిరికల్ వీడియోని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ పిఐపి మీద క్లిక్ చేసుకోవాలి. ఫోటో ఇక్కడ పిఐపి మీద క్లిక్ చేసుకొని ఇక్కడ సింపుల్గా లిరికల్ వీడియోని యాడ్ చేసుకోవచ్చు. సో ఇది వచ్చేసి మన లిరికల్ వీడియో. ఇప్పుడు ప్లే చేస్తాను చూడండి. సో సాంగ్ మనకు లిరికల్ వీడియోలో ఉంటుంది కాబట్టి సపరేట్గా సాంగ్ డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అండ్ ఈ సాంగ్ని నేను ఇక్కడ ఈ విధంగా ఫిట్ చేసుకుంటాను ఇక్కడ ఈ విధంగా. అండ్ దీన్ని ఈ రేంజ్లో కిందికి అడ్జస్ట్ చేసుకుంటాను ఇక్కడ. ఓకే. ఎగ్జాక్ట్గా ఈ రేంజ్లో. ఓకే. కొంచెం జూమ్ చేసుకుంటాను ఇక్కడ. ఓకే. ఈ విధంగా. అండ్ ఈ విధంగా జూమ్ చేసుకున్న తర్వాత ఇక్కడ సింపుల్గా మాస్క్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ లీనియర్ సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ ఈ లీనియర్ని. అండ్ దీన్ని ఈ విధంగా రొటేట్ చేసుకోవాలి ఈ విధంగా. ఓకే. సో ఈ విధంగా ఓకే. ఈ రేంజ్లో
రొటేట్ చేసుకొని ఇక్కడ పైన అడ్జస్ట్ చేసుకొని ఇక్కడ సింపుల్గా కర్వ్ మీద ఉంది కదా, సో దీన్ని ఈ విధంగా లైట్గా ఈ విధంగా ఫేడ్ చేయాలన్నమాట. అండ్ రైట్ టిక్ మార్క్ క్లిక్ చేసుకొని మనం మెయిన్ వీడియో ఎంతవరకు అయితే ఉంటుందో అంతవరకు ఇక్కడ సింపుల్గా ఇక్కడ లిరికల్ వీడియోని యాడ్ చేసి మిగతా పార్ట్ని డిలీట్ చేసుకోవాలి ఈ విధంగా. అండ్ రైట్ టిక్ మార్క్ క్లిక్ చేసుకుంటే ఇప్పుడు చూడండి మనకు వీడియో ఈ విధంగా వస్తుంది. ఓకే, ఈ విధంగా మనకు వీడియో అనేది క్రియేట్ అయిపోతుంది చూడండి ఇక్కడ. అండ్ ఇప్పుడు పైన మనకి ఇక్కడ ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ నుంచి సింపుల్గా రిజల్యూషన్ ఫ్రేమ్ రేట్ మీకు ఎంతవరకు కావాలో అంతవరకు పెట్టుకొని ఇక్కడ ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని వీడియోని ఈజీగా గ్యాలరీలోకి సేవ్ చేసుకోండి. సింపుల్, అంతే.